సాక్షి ఫండే కథ. తేదీ 15 జూన్ 2025. వాయిస్ ఓవర్ బై ఇంటూరు హరికృష్ణ. కథ పేరు టైగర్. ఒడియా మూలం గౌరహరి దాస్. అనువాదం డాక్టర్ పార్థసారథి చిరువోలు. మంచం మీద అసహనంగా కదులుతున్నాడు నిమ్మయ్. ఎంత ప్రయత్నించినా అతనికి నిద్ర రావడం లేదు. రోడ్డు పక్కన కూరగాయలమ్మే వ్యాపారి మనసులో మెదులుతున్నాడు. ఓ పెద్ద రాజకీయ నేతను ఎదిరించి ధైర్యంగా అతను మాట్లాడడం ఎందుకో నమ్మశక్యం కాకుండా ఉంది. ఇంకెవరైనా ఈ విషయం చెబితే నమ్మేవాడు కాదేమో, కానీ ప్రత్యక్షంగా తన కళ్ల ముందు జరిగిన సంఘటనను ఎలా కాదనగలడు? ఆ నిమిషంలో తన ఆఫీస్ గుర్తొచ్చింది. తను రోజు గాడిద చాకిరీ చేసిన స్పెషల్ సెక్రటరీ తనను గుర్తించడు. అవమానకరంగా ఏదో ఒక మాట అంటుంటాడు. ఆ రోజు కూడా తన మహిళా పిఏ ఎదుట చీవాట్లు పెట్టాడు. తనను అతను తిడుతుంటే ఆమె చిరునవ్వులు చిందిస్తుండడం చూస్తే తల కొట్టేసినట్లయింది. ఆ క్షణంలో ఎందులోనైనా దూకి ఆత్మహత్య చేసుకుంటే బావుండు అన్న ఆలోచనలు కూడా ముప్పిరిగొన్నాయి. అసలు ఆ అధికారిగాడు తన గురించి తాను ఏమనుకుంటున్నాడు? వెధవ హైడ్రా మొహం వాడును. ఉదయం 11 గంటలకి తాపీగా ఆఫీస్కొచ్చి కాఫీలు, టీలు, సిగరెట్లతో మధ్యాహ్నం 1 గంట వరకు కాలక్షేపం చేస్తాడు. ఆ తర్వాత ఇంటికి తగలడి మళ్ళీ 3 గంటలకు ఆఫీస్ మొహం చూస్తాడు. సాయంత్రం 5 గంటలకు స్టెనోను పిలిచి డిక్టేషన్ మొదలు పెడతాడు. సరిగ్గా ఆ సమయానికే నిమ్మయ్యని పిలిచి ఏదో ఒక సాకుతో తిట్టడం మొదలు పెడతాడు. ఆలోచించసాగాడు నిమ్మయ్. ఆ అధికారి ఆఫీసులో మరెవర్నీ ఇలా తిట్టడం లేదన్న విషయం నిమ్మయ్య దృష్టికి వచ్చింది. ప్రత్యేకంగా తననే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడని మదనం సాగేది. నువ్వెలా పరీక్ష రాసి ఉద్యోగానికి ఎంపికయ్యావో నేను కూడా పోటీ పరీక్షలు రాసి ఈ ఉద్యోగానికి వచ్చాను. నన్ను తిట్టడానికి నీకేం అధికారం ఉంది అని చాలాసార్లు నిలదీయాలనిపించేది. కానీ భార్యా పిల్లలు, ఊళ్ళో మంచం పట్టిన నాన్న కళ్ల ముందు మెదిలేవారు. దాంతో ఆ తిట్లన్నింటినీ భరిస్తూ తలవంచుకొని మౌనంగా నిలబడిపోవడం అలవాటైపోయింది. కానీ ఎంత చిత్రం! ఓ మామూలు కూరగాయల వ్యాపారి తనలా కాదు, రోజుకి 500 కూడా సంపాదించలేని వాడు నేరుగా ఎమ్మెల్యే అభ్యర్థి కృపాసాగర్ పట్నాయక్ పై తిరగబడ్డాడు. ఆయన నవ్వుకుంటూ వెళ్లిపోయాడు తప్ప వ్యాపారిని ఏమీ అనలేదు. బహుశా ఈ కూరగాయలు అతని దగ్గర ఏవో శక్తులు ఉండి ఉండొచ్చు. అదేమిటో తెలుసుకుంటే తనకు కూడా ఉపయోగపడతాయన్న ఆలోచన వచ్చింది. ఇప్పుడు బాగా పొద్దుపోయింది. రేపొద్దున వెళ్ళి ఆ రహస్యం తెలుసుకోవాలి అని అనుకున్నాడు. దాంతో ప్రశాంతంగా నిద్రపట్టింది. మరుసటి రోజు దినచర్య పూర్తి చేసి కాయగూరల బ్యాగు డిక్కీలో పెట్టుకుని ఆ ప్రాంతానికి వచ్చాడు నిమ్మయ్. కాలనీ మార్కెట్లో అతను కూరగాయలు అమ్ముతున్నాడు. 70-71 ఏళ్ల వయసుంటుందేమో. తల చుట్టూ తువ్వాలు చుట్టుకొని ఉన్నాడు. ఎదురుగా తట్టల్లో రకరకాల కూరగాయలున్నాయి. ఎవరికోసమో బంగాళదుంపలు త్రాసులు తాస్తున్నాడు. పక్కకు చూడనైనా చూడకుండా, అలా బెండకాయల చివర్లని విరవకండి, వచ్చిన ప్రతి కస్టమర్ అలా చేస్తూ పోతే సరుకు అమ్ముడుపోవడం కష్టం, గట్టిగా అరిచి చెప్పాడు. బహుశా ఇతనికి ఒళ్లంతా కళ్ళున్నాయేమో అని మనసులో అనుకుని బెండకాయల మీద నుంచి చేతులు వెనక్కి తీశాడు నిమ్మయ్. గబగబా ప్లాస్టిక్ బుట్టలో కొన్ని బెండకాయలు వేసి అతని చేతికిచ్చాడు. ఎంత కావాలి? 1/4 కేజీ నిమ్మయ్ చెప్పాడు. అతను వాటిని తూచి బుట్ట అందించాడు. పర్సులోంచి డబ్బులు తీసి అతని చేతికి అందిస్తూ కాస్తంత దగ్గరగా జరిగాడు నిమ్మయ్. మీ దగ్గర ఏదో మంత్రం ఉంది అన్నాడు నర్మగర్భంగా. అలాంటిదేమీ లేదు, తేలిగ్గా నవ్వేస్తూ చెప్పాడు ఆ వృద్ధుడు. అయితే నీ ఒంటి మీద ఏదైనా ఉంగరమో, తాయెత్తో, లేకపోతే మెడలో ఏదైనా మంత్రించిన నెక్లెస్సో ఏదో ఒకటి ఉండి తీరాలి అన్నాడు. సార్, అలాంటివేవీ నా దగ్గర లేవు. ఏదో కూరగాయలు అమ్ముకునేవాణ్ణి. ఇవేం లేకపోతే కృపాసాగర్ని నిన్న ఎలా ఎదిరించగలిగావు? ఆయన మామూలు వాడా? 100 మంది అనుచరులున్న పెద్ద రాజకీయ పార్టీ నేత. పెట్రోల్ పంపులు, లిక్కర్ కాంట్రాక్ట్లు ఉన్నాయి. అలాంటి వాడిని ఎదిరించావంటే నీ దగ్గర ప్రత్యేకమైంది ఏదో ఉండి ఉండాలి. లేకపోతే ఈ పాటికి నిన్ను అతను శవంగా మార్చి ఉండేవాడు అన్నాడు. అంతలోనే ఆఫీస్ వాతావరణం గుర్తొచ్చి, నేను పెద్ద సమస్యలో చిక్కుకున్నాను, నువ్వే నన్ను కాపాడాలి అన్నాడు దీనంగా. దాంతో ఆ కూరగాయల వ్యాపారి రామేశ్వర్ సింగ్ చలించిపోయాడు. నిన్ను చూస్తే 30-35 ఏళ్ల వాడిలా కనిపిస్తున్నావు. నీకు నాలాంటి వృద్ధుడు ఏం సాయం చేయగలడు? నువ్వేదో కష్టాల్లో ఉన్నావన్న విషయం మాత్రం అర్థమైంది. అదేంటో చెప్పు అని అడిగాడు. నిమ్మయ్ తన గోడు వెళ్ళబోసుకున్నాడు.
ఆఫీసులో బాస్ వేధింపుల గురించి పూసగుచ్చినట్టు వివరించాడు. అంతా విన్న తర్వాత, సాయంత్రం మా ఇంటికి రా, ఆ ఫ్లాట్ వెనకాల మామిడి చెట్టు పక్కనున్న ఇంట్లో ఉంటా, ఈలోపుగా నేను నీకు ఏదైనా పరిష్కారం ఆలోచించి ఉంచుతా హామీ ఇచ్చాడు రామేశ్వర్. నిమ్మైకి ఏదో బరువు దించుకున్నట్టుగా అనిపించింది. ఖచ్చితంగా రామేశ్వర్ ఏదో మంత్రదండం ఇస్తాడు. దాంతో స్పెషల్ సెక్రటరీకి తన గుణపాఠం చెప్తాడు. నీ పని నువ్వు చేసుకో అని ఆయన మొహం మీదనే తను అంటే ఆయన మొహం ఎలా మాడిపోతుందో ఊహిస్తే మా గమ్మత్తుగా అనిపించింది. నిమ్మయ్య రావుత్ మనసారా నవ్వాడు. చాలా రోజుల తర్వాత బ్యాగును ఊపుకుంటూ స్కూటర్ దగ్గరికి నడిచాడు. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్తుంటే రోడ్డుకి ఇరువైపులా ఉన్న ప్రపంచం అంతా కొత్తగా కనిపించింది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరికి రాగానే ఎర్ర లైట్ వెలిగింది. దాంతో తన మీద ఉన్న హెల్మెట్ తీసి ఆకాశం వైపు ఎత్తి చూశాడు. పక్షులు రివ్వున ఎగురుతూ కనిపించాయి. రేపటి నుంచి నేను కూడా మీలాగే స్వేచ్ఛగా విహరిస్తాను, రెక్కలు లేకపోయినా అని మనసులో అనుకున్నాడు. సెక్రటేరియట్ ఇంకా కొద్ది దూరంలోనే ఉంది. సిగ్నల్ లైట్ ఎరుపు రంగు నుండి ఆకుపచ్చకు మారి ట్రాఫిక్ కదులుతుండగా స్పెషల్ సెక్రటరీ కారు పక్క నుంచి సాగిపోయింది. అందులో వెనక సీట్లో కూర్చున్న జీనా సాహిబ్ను చూడగానే అతనిలో ఉత్సాహం అంతా నీరుగారిపోయింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జీనా సాహిబ్ నుండి పిలుపు వచ్చింది. ఎలక్షన్ రోజులు దగ్గర పడుతున్నాయి. మన ప్రభుత్వం అమలు చేసిన స్కీములు ఎందరికి అందాయో వాటి వివరాలు నాకు కావాలి అన్నాడు. ఓ నిమిషం ఆగి మళ్ళీ అన్నాడు, 15 రోజుల క్రితం ఆ పని పూర్తి చేయమని నీకు చెప్పాను. ఇంతవరకు ఆ పని ఎందుకు పూర్తి చేయలేదు నిలదీశాడు. నిమ్మయ్య మౌనంగా నిలబడ్డాడు. నీ మొహం చూపించడానికి ఇక్కడికి వచ్చావా? గట్టిగా అరిచాడు స్పెషల్ సెక్రటరీ. నిమ్మయ్య నోరు మెదపలేదు. ఎక్కడ చదువుకొని వచ్చి తగలబడ్డావు? నిమ్మయ్య జవాబు చెప్పలేదు. నీలాంటి పనికిమాల విధవలంతా ఇక్కడ చేరి ప్రభుత్వం పరువు తీస్తున్నారు, మా కర్మ. నిమ్మయ్యలో దుఃఖం తన్నుకొచ్చింది. గెట్ అవుట్, సెక్రటరీ ఉరుము ఉరిమినట్టుగా అన్నాడు. రేపు ఉదయం 11 గంటలకల్లా ఈ వివరాలు నా ముందు ఉండాలి. అర్థమైందా ఇడియట్? నిమ్మయ్య కాళ్ళు వణికాయి. స్పెషల్ సెక్రటరీ ఛాంబర్ నుంచి నిస్సత్తువుగా బయటకు వచ్చాడు. తలుపు దగ్గర పీట మీద కూర్చొని కనిపించాడు ప్యూన్. అతని కన్నీళ్లు కనిపించకుండా వాటిని దాచుకుంటూ మెల్లగా వాష్రూంలోకి అడుగుపెట్టాడు. అద్దంలో తన ముఖం ఓడిపోయిన వ్యక్తిలా వాడిపోయి కనిపించింది. గట్టిగా 2 సార్లు శ్వాస విడిచి వదిలాడు. సెక్రటరీ మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. నిజానికి ఆ పని అప్పగించింది తనకు కాదు, ఆ పని చేయవలసింది బలరాంబాబు. అది తెలిసి చెప్పలేని తన బలహీనతను తిట్టుకున్నాడు. నిమ్మయ్య తన సీటు దగ్గరికి వచ్చాడు. ఈవెంట్ మేనేజర్ ఎవరో తన డిపార్ట్మెంట్కు వచ్చాడు. అందరికీ వడ, సమోసా, టీ సిద్ధం చేసి ఉంచాడు. తనను ఎవరో పిలిచారు. వడ తీసుకోండి అన్నారు. నాకు తినాలని లేదు, నిమ్మయ్య బలహీనంగా సమాధానం చెప్పాడు. అవునవును, ఇప్పుడే జీనా ఛాంబర్లోకి వెళ్ళొచ్చారుగా, ఆయన కడుపు నిండా పెట్టుంటాడు, ఇక మిగతావి ఏం తినగలరు అని ఎవరో వేళాకోళమాడితే మిగతా వాళ్ళంతా పక్కుమని నవ్వారు. ఇక అక్కడ ఉండలేక బయటకు వచ్చేశాడు. నీకోసం నేను ప్రత్యేకంగా ఒకటి సిద్ధం చేశాను, నీకు కావాల్సినన్ని రోజులు దాన్ని ఉంచుకోవచ్చు అన్నాడు రామేశ్వర్ తన ఇంటికి వచ్చిన నిమ్మయ్యని చూడగానే. కానీ నీ పని అయిన తర్వాత మాత్రం నువ్వు దాన్ని తిరిగి ఇవ్వాలి. అలాగే, తప్పకుండా అన్నాడు నిమ్మయ్య. ఇలా అన్నానని దురాశపరుడని మీరు అనుకోవచ్చు, కానీ ఇది మా నాన్న ఆస్తి, తను నమ్ముకున్న ఆస్తి. నాన్న? ఆయన ఎక్కడున్నారు? గబుక్కని అడిగాడు నిమ్మయ్య. అంతలోనే తను ఎంత పిచ్చి ప్రశ్న వేశాడో అర్థమైంది. ఓ 70-75 ఏళ్ల వ్యక్తి తండ్రి జీవించి ఉండే అవకాశం ఉంటుందా? అంతలోనే అతని భార్య టీ తీసుకొచ్చి ఇద్దరికీ ఇచ్చింది. అప్పుడు నిమ్మయ్య గది అంతా పరికించి చూశాడు. 2 గదుల ఇల్లు, ఒక ఇంట్లో ఉన్న అవుట్ హౌస్ అది. టీ ఎలా ఉంది అని అడిగాడు రామేశ్వర్. బాగుంది సమాధానం ఇచ్చాడు నిమ్మయ్య. ఇంతకీ ఆ వస్తువు ఎక్కడ? ఎప్పుడెప్పుడు దాన్ని తీసుకెళ్దామా అన్న ఆత్రంగా ఉంది. ఒక్క నిమిషం, ఆ మనిషికి కబురు పెట్టాను, ఈ పాటికి వస్తుండాలి అన్నాడు రామేశ్వర్. మీరు ఎంత ఇవ్వమన్నా అంత ఇస్తాను. నా జీవితకాలంలో మీరు చెల్లించమన్న మొత్తం చెల్లించేస్తా. అదేం అవసరం లేదు, మీ పని అయ్యాక నాకు తిరిగి ఇచ్చేస్తే చాలు. టైగర్ మంత్రంతో అది తయారైంది, ఆ విషయం ఎవరితోనూ పంచుకోవద్దు హెచ్చరించాడు రామేశ్వర్. అయితే ఒక్క విషయం, మీరు దాన్ని దుర్వినియోగం చేస్తే అది ప్రతికూలతలకు దారి తీస్తుంది. టైగరా? ఆశ్చర్యానికి లోనయ్యాడు నిమ్మయ్య. అవును, టైగరే. అంతలో ఎవరో బయట నుంచి పిలిచారు. రామేశ్వర్ బయటకు వెళ్ళి ఓ పాలిథీన్ బ్యాగ్తో లోపలికి వచ్చాడు. ఈ బ్యాగ్ని ఇంటికి తీసుకెళ్ళు, రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేసుకో, మార్పు నీకే అర్థమవుతుంది. మళ్ళీ చెబుతున్నాను, ఇందులో ఓ మనిషి గాని, మంత్రం గాని, తంత్రం గాని ఏమీ లేవు. ఇదంతా నడిపేది ఓ టైగర్ మాత్రమే అని ఇంకోసారి చెప్పాడు. ఇంటికి వెళుతూ టైగర్ 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 అని మనసులో అనుకోసాగాడు. మరుసటి రోజు
ఆఫీస్కి వెళ్తుండగా దారిలో ఓ గుంపు కనపడింది. ట్రాఫిక్ పోలీసులు ఎవరో సైక్లిస్ట్ చొక్కా కాలర్ పట్టుకొని బూతులు తిడుతున్నాడు. కొట్టడానికి సిద్ధం అవుతున్నాడు. దయచేసి నన్ను వదిలేయండి. నేను రెడ్ సిగ్నల్ చూసుకోలేదు. ఆ సైకిల్ కుర్రాడు బతిమాలుతున్నాడు. కళ్ళు పోయాయా? కానిస్టేబుల్ అరిచాడు. అది చూస్తూ ఊరుకోలేకపోయాడు నిమ్మయ్య. ఎందుకంత గట్టిగా అరుస్తారు? చూసుకోలేదని చెబుతున్నాడు కదా, వదిలేయండి. కావాలంటే అతనికి జరిమానా వేయండి. స్కూటర్ మీద కూర్చొనే గద్దిచ్చినట్టుగా అన్నాడు. పక్కన ఉన్న 4-5 నిమ్మయ్యకి మద్దతు ఇచ్చారు. దాంతో కానిస్టేబుల్ ఆ కుర్రాన్ని వదిలేశాడు. హఠాత్తుగా నిమ్మయ్యకి ఓ విషయం అర్థమైంది. తను కోపాన్ని ప్రదర్శించగలిగాడు. తనలో మార్పు వచ్చింది. రామేశ్వర్ తనకిచ్చిన జాకెట్ను చూసుకున్నాడు. ఖాదీ గోధుమ రంగు, కింద కొంచెం ఎర్రగా ఉంది. అది రక్తమా లేకపోతే పెయింటా అనేది నిమ్మయ్యకి అర్థం కాలేదు. అతను ఆఫీస్కి వెళ్లేసరికి 10:30 అయింది. తన విభాగంలో ఉన్న సీనియర్ క్లర్క్ ప్రతిమా మొహంతి ఎవరినో గట్టిగా తిడుతోంది. ఆ వ్యక్తి ఏదో చెప్పాలని ప్రయత్నించినా ఆమె వినడం లేదు. ఆమె మొహం తను రోజు చూసే జీనా సాహెబ్ లాగా ఉంది. మేడం, గట్టిగా పిలిచాడు నిమ్మయ్య. కుర్చీని వెనక్కి లాక్కుని కూర్చుంటూ, మనకు జీతం ఇచ్చేది సామాన్యులకు సేవలందించడానికే తప్ప వాళ్ళని తిట్టడానికి కాదు. వాళ్ళు మనకు యజమానులు, సేవకులు కాదు అన్నాడు. ఆ మాటలకు ప్రతిమా మొహంతి మొహం మాడిపోయింది. దెబ్బతిన్నదానిలా చూసింది. ముఖం మీద చెమటం తుడుచుకొని తన ఎదురుగా నిలబడిన వ్యక్తిని కూర్చోమని చెప్పి మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ వ్యక్తి నిమ్మయ్య వంక కృతజ్ఞతగా చూశాడు. దానికి కదిలిపోయాడు. అతని మనసులో టైగర్ టైగర్ అన్న నామం మెదిలింది. తర్వాత పనిలో పనిపోయాడు. మధ్యాహ్నం టీ తాగుతున్నప్పుడు సెక్షన్ ఆఫీసరు పలకరించాడు. నిమ్మయ్, కొత్తగా కనిపిస్తున్నావు. నువ్వు వేసుకున్న జాకెట్ నీ ఒంటికి అతికినట్టు సరిపోయింది. ఎక్కడ తీసుకున్నావు? టైగర్ అని చెప్పబోయి గబుక్కుని ఊరుకున్నాడు. సార్, వ్యక్తిగత విషయాలు ఆఫీసులో మాట్లాడుకోవడం అవసరమా అని గట్టిగా అన్నాడు. ఇంతకు ముందు ఎప్పుడూ నిమ్మయ్య ఇలా మాట్లాడడం అతను చూడలేదు. మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో నిమ్మయ్యకి చీఫ్ సెక్రటరీ నుంచి పిలుపు వచ్చింది. నిమ్మయ్య జాకెట్ను నెమ్మదిగా స్పృశించాడు. ఒక చేత్తో ప్యాడ్, పెన్ను, రెండో చేత్తో జాకెట్ను పట్టుకుని తలుపు నెట్టుకుంటూ లోపలికి అడుగుపెట్టాడు. నిమ్మయ్యని చూడగానే స్పెషల్ సెక్రటరీ గట్టిగా కేకలు పెట్టడం ప్రారంభించాడు. పొద్దున 11 గంటలకల్లా లబ్ధిదారుల జాబితా ఇవ్వమని అడిగాను కదా, ఇంతకీ ఆ ఫైల్ ఎక్కడ? మీరు ఆ పనిని అప్పగించింది నాకు కాదు, నిమ్మయ్య కూల్గా అన్నాడు. బలరాం నాయక్ అతన్ని పిలిచి మాట్లాడితే మీకు సరైన సమాధానం లభిస్తుంది. నాకే ఎదురు సమాధానం చెప్తావా ఇడియట్? నిమ్మయ్య అంతరంగంలో పులి నిద్ర లేచింది. నాకు అదేం తెలియదు, ముందు ఆ ఫైల్ పట్టుకొచ్చి చావు, గద్దెంపుగా అన్నాడు స్పెషల్ సెక్రటరీ. నిమ్మయ్య ఇక నిగ్రహించుకోలేకపోయాడు. స్పెషల్ సెక్రటరీ ఎదురుగా ఉన్న కుర్చీలో ఒకదాన్ని వెనక్కి లాక్కుని దర్జాగా కూర్చున్నాడు. ఆ తర్వాత స్వరాన్ని పెంచి స్పెషల్ సెక్రటరీ వంక చూస్తూ, మీరు కావాలనే నన్ను అవమానిస్తున్నారు, మీకు అలా మాట్లాడే హక్కు లేదు అన్నాడు సూటిగా. దాంతో కోపంగా ఊగిపోయాడు స్పెషల్ సెక్రటరీ. ఒక సాధారణ క్లర్క్ నన్ను సవాల్ చేస్తాడా? వీడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఇంటికి పోయి నీ పెళ్ళాం ముందు ఈ పోజులు కొట్టు, నా దగ్గర కాదు. ఆ మాటలకు నిమ్మయ్య లొంగలేదు సరికదా. మీరు మాట్లాడేది చాలా దురుసుగా అహంభావంతో కూడినట్టుగా ఉంది అని ఓ నిమిషం ఆగి, నా భార్య దగ్గర ప్రదర్శించడానికి కొత్తగా నా దగ్గర ఏదీ లేదు. మీ ఇంట్లోలా నా భార్య నన్ను వదిలి వెళ్ళలేదు. భగవంతుడి దయ వల్ల మేమిద్దరం సుఖంగా జీవిస్తున్నాం అన్నాడు. మీ విడాకుల కేసు విచారణ సందర్భంగా మీ అబ్బాయిని మీతో కలిసి జీవించాలని అడిగారు. దానికి వాడు మీ కొడుకేనని నమ్మకం ఏంటని మీ ఆవిడ మిమ్మల్ని నిలదీశారు. అదృష్టవశాత్తు నా జీవితంలో ఇలాంటి దురదృష్టకర పరిస్థితి లేదు అని కూడా అన్నాడు. దీంతో జీనా సాహెబ్ హతాశుడయ్యాడు. అతని కాళ్ల కింద భూమి కదిలిపోయినట్టుగా అనిపించింది. కోపం, బాధ ఒకేసారి అతనిపై దాడి చేశాయి. వెంటనే కాలింగ్ బెల్ నొక్కాడు. అది ఆపకుండా. ఒక అంబులెన్స్ ప్రాంగణంలో ప్రవేశిస్తే ఎలా ఉంటుందో అలాంటి వాతావరణం అక్కడ ఏర్పడింది. దాంతో గది బయట నిలబడిన ప్యూన్ ఒక్క అంగలో లోపలికి వచ్చాడు. నిమ్మయ్యని బయటికి పంపమని సైగ చేసి చెప్పాడు జీనా సాహెబ్. ప్యూన్ నిమ్మయ్య చేతిని పట్టుకుని వెళ్లమని బెల్లగా బతిమిలాడాడు. ఆ చేతుల్ని విదిలించుకొని స్పెషల్ సెక్రటరీ వంక చూస్తూ అన్నాడు నిమ్మయ్య, నీలాంటి ఆఫీసర్లు ఎందుకు కొరగారు? అందరూ తాడి చెట్ల లాంటి వాళ్ళు. ఇతరులకు ఫలాలివ్వరు, లేదా కోరుకున్నట్టుగా చెట్టు నీడ కూడా దొరకదు అని కాసేపు ఆగి మళ్ళీ చెప్పాడు. ఇతరులను గౌరవించడం నేర్చుకో, అప్పుడు నీకు కూడా గౌరవం వస్తుంది. మన దేశంలో రాజ్యాంగం అంటూ ఒకటి ఉంది. దాని ద్వారా అందే హక్కులకు సుప్రీంకోర్టు నుండి రక్షణ లభిస్తుంది. ఆ సంగతి మర్చిపోకు. పులిలా గర్జిస్తూ జీనా సాహెబ్ ఛాంబర్ నుండి బయటపడ్డాడు నిమ్మయ్య. బరువు దిగినట్టుగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుండి దిగమింగుకుంటున్న కోపం, అసహనం ఆ నిమిషంలో ఆవిరైపోయి శరీరం కూడా బాగా తేలికగా అనిపించింది. మళ్లీ తన సీటు దగ్గరికి వెళ్లి యథావిధిగా పనిలో లీనమయ్యాడు. ఆ రోజు సాయంత్రం
ఆఫీసు ముగిసే సమయానికి ఓ వార్త దావానల్లా సెక్రటేరియట్ అంతా వ్యాపించింది. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న క్లర్క్ నిమ్మయ్ రావుత్ సూపర్ మ్యాన్గా మారిపోయాడు. ఏం ధైర్యం, ఎంత దృఢత్వం! స్పెషల్ సెక్రటరీకి మాటకు మాట సమాధానం చెబితే ఆయన వారం రోజులు సెలవు మీద వెళ్ళిపోయాట. ఈ విషయాన్ని అందరూ విచిత్రంగా చెప్పుకున్నారు. ఆ రోజు నుంచి ఆఫీస్ మొత్తానికి హీరో అయిపోయాడు. ప్యూన్ నుండి ఆఫీసర్ల వరకు అందరూ అతన్ని గౌరవించడం మొదలుపెట్టారు. ఏదైనా పని మీద వేరే డిపార్ట్మెంట్లోకి అడుగు పెడితే వాళ్ళంతా లేచి నిలబడి స్వాగతం చెప్పడం మొదలుపెట్టారు. ఇదంతా రామేశ్వర్ అందించిన టైగర్ జాకెట్ మహిమ అని గుర్తించాడు నిమ్మయ్. వారం రోజుల తర్వాత సెలవు నుండి తిరిగి వచ్చిన స్పెషల్ సెక్రటరీ నిమ్మయ్ని పిలిపించాడు. తన దురుసు ప్రవర్తనకు క్షమాపణలు కోరడమే కాదు, బీపీ కారణంగా తన కోపాన్ని నిగ్రహించుకోలేకపోయేవాడినని, నిమ్మయ్ ఇదంతా మర్చిపోవాలని ప్రాధేయపడ్డాడు. బయట మార్కెట్లో కూడా నిమ్మయ్కి సరికొత్త అనుభవాలు ఎదురయ్యాయి. ఆ ఊళ్ళోనే పెద్ద గూండాగా అందరినీ చందాలివ్వమని పీక్కు తినేవాడుగా పేరున్న యువ సంఘ సెక్రటరీ అతని దగ్గరికి వచ్చి వినయంగా చేతులు జోడించి ఈ ఏడాది చందాల వసూళ్లను నిలిపివేయమని డీజీపీ చెప్పారు. దసరా సంబరాలకు మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేకపోతే లేదు అంటూ వెళ్ళిపోయాడు. నిమ్మయ్య జీవితం పూర్తిగా పరివర్తన చెందింది. ఇప్పుడు అతను పెద్ద నాయకుడైపోయాడు. ఊళ్ళో ఏ చిన్న పని కావాలన్నా నిమ్మయ్యని కలిస్తే చాలు అన్న అభిప్రాయం బలపడిపోయింది. విద్యుత్ సమస్య, టెలిఫోన్, గ్యాస్ కనెక్షన్ల వంటి అన్ని పనులను అతను చక్కబెట్టేవాడు. కాలనీ యువకులంతా అతని ప్రభావంలో పడిపోయారు. పూజా కమిటీ అతన్ని నాయకునిగా ఎంచుకోవాలని నిర్ణయించింది. రామేశ్వర్ని కలిసి అప్పటికి 3 నెలలు గడిచాయి. పని పూర్తి కాగానే జాకెట్ను తిరిగివ్వమని అతను చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. అతనికి దాన్ని ఇచ్చేయాలనే అనిపించింది. జాకెట్ నిజంగా టైగర్ మహిమేనా అన్నది తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. వెంటనే కొన్ని స్వీట్లు కొని జాకెట్ ధరించి రామేశ్వర్ ఇంటికి వెళ్ళాడు. అది పౌర్ణమి రాత్రి. చందమామ వెలుగు ముందు వీధి దీపాలు వెలవెలపోతున్నాయి. వాన కురిసి వెలిసింది. భాద్రపద మాసపు గాలులు చల్లగా వీస్తున్నాయి. నేనెక్కడికి పోవడం లేదు, ఈ జాకెట్ని ఇంకో 1-2 నెలలు ఉంచుకో, రామేశ్వర్ సలహా ఇచ్చాడు. ఈ జాకెట్ లేకపోయినా ధైర్యంగా ఉండగలను నువ్వు భావించినప్పుడు దాన్ని తిరిగివ్వు. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను, అడగొచ్చా? దానిదేముంది, అడుగు, నాకు తెలిస్తే సమాధానం చెప్తాను. నిజంగా ఇది పులి జాకెట్టేనా? అవును, ఎందుకంత సందేహం? రామేశ్వర్ నవ్వుతూ అడిగాడు. ఆ తర్వాత మాది బీహార్, మా తండ్రి చనిపోయే నాటికి నాకు 2 ఏళ్లు. తన కథ చెప్పడం ప్రారంభించాడు. అప్పట్లో మా తండ్రి లాల్గఢ్ జమీందార్ దగ్గర పనిచేసేవాడు. ఆ జమీందార్ ఆకృత్యాలు అన్నీ ఇన్ని కావు. రైతులకు అప్పులిచ్చి వాళ్లు సకాలంలో తిరిగి చెల్లించకపోతే వాళ్లను వేధించేవాడు. అలాగే వాళ్ల కూతుళ్లను, కోడళ్లను, భార్యలను, ఇలా ఆడవాళ్ళందరినీ వారు వీరు లేకుండా అందరినీ లైంగికంగా లొంగ తీసుకునేవాడు. నిమ్మయ్య చెవులు రెక్కించి వింటున్నాడు. ఒకసారి ఎందుకో తెలియదు, ఆ జమీందారికి మా నాన్నపైన కోపం వచ్చిందట. దానితో పులికి ఆహారంగా వేయమని ఆదేశాలిచ్చాడట. 2 రోజుల పాటు పులికి ఎలాంటి ఆహారం పెట్టలేదు. ఒక పంజరంలో నుంచి మా నాన్నను, ఇంకో పంజరంలో నుంచి మేకను ఒకేసారి పులి ఉన్న ప్రదేశంలోకి వదిలారు. పులి ఇద్దరిని తింటుందా, ఒక్క మా నాన్ననేనా అనేది ఆసక్తిగా చూశారు. అయితే అక్కడ ఆశ్చర్యకరమైన పరిణామం చోటు చేసుకుంది. పులి మేకను ఆహారంగా చేసుకుని మా నాన్నను వదిలేసిందట. అప్పటికే చిగురుటాకులా వణికిపోతూ బిక్కచిచ్చిపోయిన మా నాన్నకు దగ్గరగా వచ్చి మేక రక్తంతో తడిసిన తన పంజాను మా నాన్న జాకెట్కు తాకించింది. ఆ జాకెట్ మరేదో కాదు, ఇప్పుడు నువ్వు వేసుకున్నదే. ఆ తర్వాత జమీందారు మనుషులు మా నాన్న వదిలిపెట్టారు. కానీ ఆయన ఇంటికి తిరిగి రాలేదు. అడవిలోకి వెళ్ళిపోయి సాధువుగా మారాడని కొందరు, పిచ్చి పట్టిందని కొందరు, చనిపోయాడని మరికొందరు చెప్పుకున్నారు. కానీ ఆయన ఆచూకీ మాత్రం తెలియలేదు. ఆయన ధరించిన జాకెట్ మాత్రం మా ఇంటికి చేరింది. తర్వాత మేము ఆ గ్రామం విడిచి వచ్చేసాం. ఈ జాకెట్ను నాకు అందిస్తూ మా అమ్మ ఈ కథ అంతా నాకు చెప్పింది. అప్పుడేమైంది, ఆసక్తిగా అడిగాడు నిమ్మయ్. నేను ఆ జాకెట్ను ధరించినప్పుడల్లా నాలోకి కొత్త శక్తి ప్రవేశించేది. దీనికి సంబంధించి నా దగ్గర చాలా ఉదాహరణలు ఉన్నాయి. నీకు కూడా అనుభవం అవుతోంది కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పదలుచుకోలేదు. అంతేకాకుండా ఈ జాకెట్కి అతీంద్రియ శక్తులు ఉన్న మాట నిజం. కానీ నేను చెప్పిన విషయం గుర్తుంది కదా, దాన్ని నిందించామంటే దాని శక్తి హరించుకుపోతుంది. ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని జాగ్రత్తగా వినియోగించుకో, పనైపోయిన తర్వాత తీసుకొచ్చి ఇవ్వు అని ముగించాడు రామేశ్వర్. సరికొత్త జీవనోత్సాహంతో ఇంటికి తిరిగి వచ్చాడు నిమ్మయ్. ఆ రోజు నుంచి సంతోషంగా ఉండడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆఫీస్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఎక్కువ సమయం భార్యా పిల్లలతో గడుపుతున్నాడు. షాపింగ్కి వెళ్తున్నాడు. కాలనీలోనూ ఆఫీస్లోనూ అతను అందరికీ ఇష్టడయ్యాడు. అలా రోజులు గడుస్తున్నాయి.
అంతలో మున్సిపల్ ఎన్నికల ప్రకటన విడుదలైంది. ఆ రోజు ఆదివారం. ఉదయం టీ తాగి విశ్రాంతి తీసుకుంటున్నాడు నిమ్మయ్య. అంతలోనే ఓ 10 మంది యువకులు కార్లు దిగి గబగబా గేటు తోసుకుని లోపలికి వచ్చారు. వాళ్ళు కూర్చోడానికి కూడా ఆ ఇంట్లో తగినన్ని కుర్చీలు లేవు. ఇంటి ప్రాంగణంలోనే పెద్ద జామ చెట్టు ఉంది. దానికి చుట్టూతా చెప్టా వేసి ఉంది. వాళ్ళని అక్కడే కూర్చోమని చెప్పాడు. నిమ్మయ్య భాయ్, మేం మీ సమయం ఎక్కువ తీసుకోం. రాజుబాయ్ ఓ విషయం మీకు చెప్పి రమ్మని మమ్మల్ని పంపారు. బ్లూ జీన్స్ తెల్ల చొక్కా ధరించి ఉన్న వ్యక్తి మాట్లాడడం ప్రారంభించాడు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో నువ్వే మా పార్టీ అభ్యర్థిగా ప్రచారానికి దిగాలి. ఈ పరిగణలో నీలాంటి సమర్థుడు మరొకడు లేడు. అందుకే నిన్ను ఎంపిక చేశాం. నువ్వు కాదనకూడదు. ఇదిగో నా కార్డు. నువ్వు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వచ్చి నిన్ను పార్టీ అధ్యక్షుడి దగ్గరికి తీసుకెళ్తాను. అతనికి ఎలా సమాధానం చెప్పాలో నిమ్మయ్యకి అర్థం కాలేదు. ఆలోచనలో పడ్డాడు. తను ఓ పేద కుటుంబంలో పుట్టాడు. సాధారణమైన క్లర్క్గా జీవిస్తున్నాడు. తన నెలవారీ జీతం 40,000 కూడా లేదు. ఇంకా చెప్పాలంటే అన్ని కోతల పోను తన చేతికి వచ్చేది కేవలం 26,000 మాత్రమే. గ్రామంలో తనకి భూమి లాంటి ఆస్తులు లేని లేవు. మొత్తం కుటుంబం, ఆఖరికి మంచం పట్టిన తండ్రితో సహా అందరూ తన నెల జీతంపైనే ఆధారపడి ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్న తనలాంటి వాడికి రాజకీయాలు అవసరమా అనిపించింది. నాకు ఆలోచించుకోవడానికి కొంత సమయం ఇవ్వండి అని చెప్పి వారిని అక్కడి నుంచి పంపేశాడు. ఈ రాజకీయాలు తనకు నప్పేవి కాదు అని అనిపించింది. అంతలోనే రామేశ్వర్ చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. జాకెట్ను కనుక దుర్భాషలాడితే శక్తులు మొత్తం నశిస్తాయి. ఇప్పటి వరకు జరిగించాలు, ఈ జాకెట్ తిరిగిచ్చే సమయం వచ్చేసింది అనుకున్నాడు. 1-2 సార్లు అలా గట్టిగా అనుకున్న తర్వాత లేచి నిలబడ్డాడు. ఒంటిపైన టీషర్ట్ ధరించి స్కూటర్ బయటికి తీశాడు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆలోచనలన్నీ వరుసగా కళ్ల ముందు కదిలాయి. రామేశ్వర్ సమావేశంలో కృపాసాగర్ పైన తిరగబడ్డం, నువ్వు మమ్మల్ని మోసం చేస్తున్నావని నిందించటం, తన రోజువారీ జీవితం హీనంగా సాగటం, తనకు రామేశ్వర్ పరిచయం కావటం, చివరకు టైగర్ జాకెట్తో తన జీవితం మొత్తం మారిపోవటం అంతా అద్భుతంగా అనిపించింది. మనసు అంతరాంతరాల్లో రామేశ్వర్ పట్ల అభిమానం, కృతజ్ఞత పెల్లుబెక్కింది. ఓ రకంగా అతను తనకు అకస్మాత్తుగా తారసపడిన గురువులా అనిపించాడు. ఏదేమైనా ఇప్పుడు ఈ జాకెట్ తిరిగిచ్చే సమయం వచ్చేసింది. రామేశ్వర్ ఇంటి ముందు జనం గుంపుగా కనిపించారు. నిమ్మయ్య స్కూటర్ ఆపి అక్కడున్న వ్యక్తిని పలకరించే ప్రయత్నం చేశాడు. అతను వినిపించుకోనట్టు అక్కడి నుండి కదిలిపోయాడు. నిమ్మయ్య స్కూటర్ను పక్కన నిలిపివేసి హడావిడిగా రామేశ్వర్ ఇంట్లోకి పరుగుపెట్టాడు. వరండాలో రామేశ్వర్ భార్య ఏడుస్తూ కనిపించింది. ఆమె ఎదురుగా నేల మీద నిర్జీవంగా రామేశ్వర్ శరీరం. తెల్లటి దుప్పట్లో చుట్టి ఉంది. నిమ్మయ్య నిర్ఘాంతపోయాడు. మౌనంలోకి జారిపోయాడు. ఇప్పుడు తను ఆ జాకెట్ని ఎవరికి అందించాలి? మనసులో గుంజాటన మొదలైంది. కథ సమాప్తం. వాయిస్ ఓవర్ బై ఇంటూరు హరికృష్ణ.